సో ఆల్రెడీ మీరు పార్ట్ 1 అయితే చూసారు. ఇప్పుడైతే మనం పార్ట్ 2 చూడబోతున్నాం. సో పార్ట్ 2 లో ఏముండదు. పార్ట్ 1 అయితే మనం గేమ్ ఇన్స్టాల్ చేసి బిగినింగ్ లో ఎలా ఆడతామో అన్నది చూసామన్నమాట. మన ఓల్డెన్ డేస్ ని గుర్తు తెచ్చుకున్నాం. పార్ట్ 2 లో కూడా సేమ్, కానీ మనం ర్యాంక్డ్ గేమ్ కి షిఫ్ట్ అయినప్పుడు ఎలా చేంజెస్ ఉంటాయి అనేది మాట్లాడుకోబోతున్నాం. ఇటువంటి వీడియోస్ మళ్ళీ రావు ఫ్రెండ్స్. సో మళ్ళీ నేను పెట్టను, ఇదేనమాట లాస్ట్ టైం. సో కంప్లీట్ గా చూడండి, అప్పుడు మీకు కూడా బాగుంటుంది, నాకు కూడా. సో ఇటువంటి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు కంటిన్యూస్ గా చూస్తూ ఉంటే మధ్యలో మీలో మీకే నవ్వు వస్తుంది అనమాట. అంటే మీ ఓల్డెన్ డేస్ గుర్తించుకొని మీలో మీకే నవ్వు వస్తుంది. అరే యార్, నేను అప్పుడు అలా చేసేవాడినా, ఇలా చేసేవాడినా అని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ డైమండ్ రాయల్, గోల్డ్ రాయల్ అని ఉండేది. ఓపెన్ చేయగానే లక్ రాయల్. ఆ డైమండ్ రాయల్ బండిల్ చూసి మనకు తీయాలనిపించేది, కానీ ఎలా తీయాలి, ఏం చేయాలి అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ గోల్డ్ రాయల్ మాత్రం మనం స్పిన్ చేసేవాళ్ళం, కానీ లక్ అయితే ఉండేది కాదు. సో నూబ్ అకౌంట్స్ కి గోల్డ్ రాయల్ కి లక్కే ఉండదు అసలు. సో డైమండ్ రాయల్ కి అయితే మాత్రం ఉంటుంది. సో నూబ్ అకౌంట్ కి గోల్డ్ రాయల్ అసలు లక్ ఉండదు ఫ్రెండ్స్. నేనైతే బాగా గమనించాను అనమాట. సో అందులో ఏ డ్రెస్లు వస్తే ఆ డ్రెస్లతో అడ్జస్ట్ అయిపోయి ఆనందం పొందేవాళ్ళు అనమాట. నేను నిజం చెప్తున్నాను, నేను ఫ్రీ ఫైర్ స్టార్టింగ్ లో గోల్డ్ రైస్ పెంచేగా వచ్చిన బండిల్ వల్ల కలిగే ఆనందం, సో ఇప్పుడు నేను 5000 డైమండ్లు ఖర్చు పెట్టి ఒక బండిల్ తీసినా నాకు ఇంచు ఆనందం లేదు ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, నాకు స్టార్టింగ్ లో గోల్డ్ రాయల్లో వచ్చే బండిల్ ఎంత ఆనందం కలిగించేదో చాలా దారుణం అనమాట. సో నాకు కిట్టి వచ్చింది, గోల్డ్ రాయల్లో కిట్టి వచ్చింది. ఎంత ఆనందం, మామూలు ఆనందం కాదు ఫ్రెండ్స్. ఆ కిట్టిని బుజ్జికన్నా, రారా బుజ్జికన్నా, ఇది అది అలా ఇలా పిలుచుకునేవాడిని అనమాట. సో అంత ఆనందం వేసింది ఫ్రెండ్స్ నాకైతే. ఇప్పుడు డైమండ్లు పెట్టి కొట్టినాం 5000 6000, ఎన్ని డైమండ్లు అయినా కనీసం కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. సో ఫ్రీ ఫైర్ లో వచ్చే ప్రతి బండిల్ని మ్యాక్సిమం మనం తీస్తున్నాం, కానీ మనకైతే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాను. సో నేను ఎన్ని బండిల్స్ తీసుకున్నా నాకైతే ఎటువంటి సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. సో ఆ ఓల్డెన్ డేస్ నాకు మళ్ళీ కావాలనుకుంటున్నాను. సో దాన్ని ఒకసారి పక్కన పెట్టేయండి. సో ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. సో మనమైతే గోల్డ్ రాయల్ స్పిన్ చేసాం. స్పిన్ చేయగా వచ్చిన షర్టు, షార్ట్, షూ ఏ వస్తే వేసాం ఫ్రెండ్స్. దాంతోనే చాలా ఆనందపడే వాళ్ళం. సో నా దగ్గర కూడా డ్రెస్సులు ఉన్నాయి అనే విధంగా. సో తర్వాత స్టెప్ ఏంటంటే మనం స్క్వాడ్ పెట్టి స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడి నుంచే రిలేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, మన ఫ్రీ ఫైర్ రిలేషన్స్. సో ఎలా అంటే నాకు ఫస్ట్ స్క్వాడ్ లో తగిలిన ఫ్రీ ఫైర్ తెలుగు ప్లేయర్ మాధవ్. సో మా ఫ్రెండ్ అనమాట మాధవ్. అది కూడా మ్యాచ్ అయిపోయిన సిచ్యువేషన్ లో, అంటే మ్యాక్సిమం బూయా అయిపోయిన సిచ్యువేషన్ లో తెలిసిందనమాట. భయ్యా నువ్వు తెలుగా? నేను తెలుగే బ్రో. సో ఇలాగ కలిసామన్నమాట. సో ఇలా మనం అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇక్కడ నూబ్గా లాగానే ఆడుతున్నాను, ఎందుకంటే అప్పటి రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి. సో చూడండి నా టీమ్మేట్ ఎలా వస్తాడో. సో ఇక్కడి నుంచి మన కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. బ్రో కమాన్ బ్రో, రివైవ్ మీ బ్రో, ప్లీజ్ బ్రో అంటే బ్రో వేర్ ఆర్ యూ బ్రో అని అలా మాట్లాడుకుంటాం అనమాట. సో ఇంకా మన తెలుగు వాళ్ళు ఈ మధ్య బీభత్సంగా పెరిగిపోయారు. సో చాలా మంది తెలుగు వాళ్ళు తగిలే అవకాశం అనమాట. సో అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ర్యాంకుల్లోకి వచ్చాను. నేను ర్యాంకుల్లోకి వచ్చినట్టు నేను ఏం చేశాను తెలుసా? ఫ్యాక్టరీ మీద దిగేసి ఫిస్ట్ ఫైట్లు ఆడేసి ర్యాంక్ పుష్ చేసుకోవడం, ఆ విధంగా ఉండేదన్నమాట నా ఐడియాలజీ. సో అది కూడా ఫ్యాక్టరీ ఫైట్ గురించి నాకు ఎలా తెలిసిందంటే, సో మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మ్యాక్సిమం మీకు ఫ్రీ ఫైర్ సంబంధించిన వీడియోస్లో ఫ్యాక్టరీ వీడియోసే వస్తాయన్నమాట. సో అందుకే ఫ్యాక్టరీ వీడియోస్ కూడా చాలా హైలైట్ అవుతుంటాయి. సో ఫ్యాక్టరీ వీడియోస్ మీకు అలా రావడం వల్ల ఫ్యాక్టరీ మీద దిగితే ఎలా దిగుతారా, ఇలా కొట్టుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది అనమాట. సో అప్పుల్లో నాకెవరు ఇండియన్ యూట్యూబర్స్ తెలియదు ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఫారెన్ యూట్యూబర్స్ వచ్చేవన్నమాట. సో వాళ్ళ లాంగ్వేజ్ తో పని ఉండేది కాదు, వాళ్ళ గేమ్ అనేది చూసేవాళ్ళం. వాళ్ళు మ్యాక్సిమం ఫ్యాక్టరీ పైన ఆడేవాళ్ళు. అందుకే మన అందరం ఫ్యాక్టరీకి చాలా అడిక్ట్ అయిపోయాం. సో అలాగే ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ అనమాట. అరే వీళ్ళు దిగినట్టునే గన్లు ఎలా వస్తున్నాయి, ఫ్యాక్టరీ పై గన్లు ఎలా వస్తున్నాయి, చాలా డౌట్లు ఉండేవన్నమాట. మనకి బౌంటీ టోకెన్ గురించి వాటి గురించి తెలిసేది కాదనమాట, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో మీకైతే ఒక ఫ్రెండ్ ఉంటాడు పక్కన, వాడు గేమ్ చూస్తారు, ఇలా ఆడతారని మీరు ఆడేస్తారనమాట. సో మాకైతే చెప్పేవారు అప్పుడు ఎవరు లేరు, చాలా తక్కువ మంది ప్లేయర్స్ కదా. సో ఆ విధంగా ఉండేది అనమాట. ఈ ఆంటీ ఏంటి ఇందా నుంచి మనలో అదో రకంగా చూస్తుంది, వేసేసిందిరయ్యా ఏడబ్ల్యూఎంతో. సర్లే. సో అలాగే ఫ్రెండ్స్, మనం అలా ఆడుతున్న కొద్ది మనకి ఇంకా చాలా తెలుస్తూ ఉంటాయి అనమాట. సో అలాగే నాకు టీమింగ్ అప్ గురించి కూడా మెల్లగా తెలిసింది. సో మీరు ఎప్పుడు టీమింగ్ అప్ గురించి తెలుసుకున్నారు చెప్పండి. సో నేనైతే ర్యాంక్డ్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, నేను 40 లెవెల్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో మీరు ర్యాంక్డ్ గేమ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో, అంటే ఏ లెవెల్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి. సో ఇలా టీమప్ చేసేవాళ్ళం కదా, చాలా చీటింగ్లు జరిగాయి అనమాట. సో ఇలా వచ్చి కొట్టేసేవారు. సో ఒకసారి చచ్చిపోతే మనం నెక్స్ట్ టైం ఇంకొకరి మీద రివెంజ్ తీసుకోవడానికి చేసేవాళ్ళం అనమాట. సో కావాలని టీమప్ చేసి వాళ్ళని కొట్టేయడం, చాలా చిలిపి పనులు చేసేవాళ్ళం స్టార్టింగ్ లో. సో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అనమాట. సో మన కోరికలు చాలా ఉండిపోయాయి ఫ్రెండ్స్.
సో స్టార్టింగ్లో ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉన్నా మనకి ఏం సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. సో ఇప్పుడు కొన్ని కోరికలు అయితే ఉండిపోయాయి స్టార్టింగ్లో. ఏంటంటే అప్పుడులో ప్రో ప్లేయర్ స్కల్ మాస్క్ పెట్టుకునేవాళ్ళు. సో చూడండి ఇదన్నమాట స్కల్ మాస్క్, ఇదొకటి, ఇది మెయిన్ అనమాట. సో ఫుల్ స్క్వాడ్ ఈ స్కల్ మాస్క్ పెట్టుకొని వచ్చి జంపలేసి కొట్టేవారు. సో మాకు పోసుకొని పారిపోయేవారు అనమాట. వాళ్ళని చూసి మామూలుగా ఉండేవాళ్ళు కాదు, చాలా దారుణంగా ఉండేది ఆ స్కల్ మాస్క్ అనేది. సో అప్పుడులో దానికే భయపడేవాళ్ళం. ఇప్పుడైతే మీరు సీజన్ 2కి సీజన్ 1కి క్రిమినల్ బండిల్కి భయపడుతున్నారు. సో అప్పుడైతే మాత్రం మేమైతే ఆ మాస్కులకే భయపడే వాళ్ళం, సో స్కల్ మాస్కులకే. సో అలాగే ఈ స్పెట్స్ ఉంటే బాగుండు, ఈ డ్రెస్ ఉంటే బాగుండు అనుకున్నాం, కానీ ఆ డైమండ్స్ ఎలా వస్తాయో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సో మీరు స్టార్టింగ్ లో ఏం కోరుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు ఏ డ్రెస్ ఉంటే బాగుండు అని అనిపించిందో అది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మన వీడియోని ఎవరైనా లైక్ చేయాలంటే దయచేసి లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి హెడ్ షాట్ అయ్యింది, ఓకేనా? సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్పెషల్ ఎయిర్ డ్రాప్ కనబడుతుంది కదా, మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో స్పెషల్ ఎయిర్ డ్రాప్ ఎంత వచ్చింది, ఏమేమి వచ్చాయి ఒకసారి మీరు గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నాకైతే 10 రూపీస్ ఆఫర్ వచ్చింది, దాంతో స్కల్ మాస్క్ బండిల్ మొత్తం వచ్చింది. దానికోసం నేను ఎంత ట్రై చేశాను బట్ అవ్వలేదు. సో దానికి వీసా కార్డు, రూపే కార్డు ఉండాలంట. రూపే కార్డు కాదు, వీసా కార్డు, మాస్టర్ కార్డు ఉండాలన్నమాట. సో మన దగ్గర రూపే కార్డ్స్ ఉన్నాయి. సో అప్పుడు అవ్వలేదు, చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్, కానీ అవ్వలేదు అనమాట. సో అప్పుడు ఆ స్కల్ మాస్క్ బండిల్ వచ్చేస్తే నేను ప్రో ప్లేయర్ అని అందరికీ చెప్పుకోవడం అనమాట. సో అలా ఉండేది ఫ్రెండ్స్ అప్పుడులో. సో ఫ్రెండ్స్ నేను బల్ల గుద్ది చెప్పగలను, మీలో ప్రతి వారు ఇప్పటికొచ్చి ఒక్కసారైనా హౌ టు హ్యాక్ ఫ్రీ ఫైర్ డైమండ్స్ అని కొట్టే ఉంటారు డెఫినెట్లీ యూట్యూబ్లో. డెఫినెట్లీ ప్రతి మెంబర్, అతను డబ్బునోడు అవని పేదోడు అవనియండి, ఎవరైనా డెఫినెట్లీ హౌ టు హ్యాక్ ఫ్రీ ఫైర్ డైమండ్స్ అని డెఫినెట్లీ కొడతారు. సో మీరు కొట్టలేదు అన్నది కామెంట్ చేయండి. సో చూడండి అప్పుడులో గన్ స్కిన్స్ ఉండడం చాలా రేర్ అనమాట. అప్పుడు రోజులే వేరు అంతే.